ఫిబ్రవరి 14th వస్తుంది. వ్యాలంటైన్స్ డే కి మీ లవర్ కి ఏ గిఫ్ట్ ఇవ్వాలో, ఎక్కడ తీసుకెళ్లాలో, ఎలా ఇంప్రెస్ చేయాలో అనేది కాదు ఇంపార్టెంట్. నువ్వు నీ దగ్గర ఉన్న 24 గంటల్ని ఎలా వాడుకుంటే సక్సెస్ అవుతావో ఆలోచించండి. ఎందుకంటే నీ దగ్గర ఉన్న 24 గంటల్ని ఎలా యూజ్ చేసుకుంటావో అనే దాని మీదే నీకు లైఫ్ లో సక్సెస్ వస్తుందో లేదో అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కరు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సచిన్ టెండూల్కర్ అవ్వలేరు. ఎందుకని అసలు వీళ్ళందరూ ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు? మరి మీరెందుకు ఉండలేకపోతున్నారు? సక్సెస్ఫుల్ పీపుల్ కి నార్మల్ పీపుల్ కి తేడా ఏంటో తెలుసా? 24 గంటల్ని కరెక్ట్ గా వాడుకోవడం. వాళ్ళు కష్టపడే వయసులో కరెక్ట్ గా వాళ్ళు 24 గంటల్ని వాడుకున్నారు కాబట్టి ఇవాళ టాప్ హీరోస్ అవ్వగలిగారు. గైస్, ప్రపంచంలో 2 రకాలుగా సంపాదించే మనుషులు ఉంటారు. ఒకటి, ఎదుటి వాళ్ళని మోసం చేసి దొంగతనం చేసి డబ్బులు ఇంటికి తెద్దాం అనుకునే వాళ్ళు. రెండో రకం వాళ్ళు రెక్కలు ముక్కలయ్యేలా చెమటూర్చి ప్రతి నెల ఆఖరిలో వచ్చే చిల్లర కోసం జీతం కోసం ఎదురు చూస్తూ ఖర్చులు కంట్రోల్ చేసుకుంటూ సంపాదిస్తూ బ్రతికే వాళ్ళు ఉంటారు. ఇందులో రెండోదే బెటర్ అని నేను అంటాను. ఎందుకంటే వన్స్ సక్సెస్ అయితే ఈ రెండో స్టేజ్ కూడా దాటి మంచిగా హ్యాపీగా ఉండొచ్చు, ఇష్టమైన పని చేసుకుంటూ సంపాదించుకోవచ్చు. దయచేసి ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవద్దు ఎప్పుడు. ఎందుకంటే ఎదుటి వాళ్ళ నుంచి మోసం చేసి తినే డబ్బు, వాళ్ళ కష్టాన్ని దోచుకొని తినే డబ్బు మీకు అరగదు. ఆ ముద్ద మీ నోట్లో దిగదు. అలా మోసపోయిన వాళ్ళ బాధ దేవుడికి వినపడి ఇదే జన్మలో సంకనాకిపోతారు. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. గైస్, 24 గంటలు ఉన్నాయిగా ప్రతి ఒక్కరికి వాడుకోవడానికి. ఉపయోగపడేలా వాడండి. మంచిగా 24 గంటల్ని యూజ్ చేసుకుంటే రిచ్ అవ్వచ్చు, మంచి పేరు సంపాదించుకోవచ్చు సొసైటీలో. గైస్, 24 గంటలు అనేది సంపాదిస్తున్న వాళ్ళకి మాత్రమే రిలేటెడ్ కాదు. స్కూల్ కి వెళ్లే వాళ్ళకి, కాలేజ్ లో ఉన్న వాళ్ళకి, రోజు కూలి పని చేసే వాళ్ళకి, నెల జీతానికి పని చేసే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి, అలాగే ఎండ కొండ వాన వరద అని లేకుండా 4 రూపాయలు సంపాదించడానికి ఫుడ్ డెలివరీ, కొరియర్ డెలివరీ, టాక్సీలు నడిపే వాళ్ళకి ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది 24 గంటలు. ఈ టైం నీకు ప్రతి రోజు ఫ్రెష్ గా వస్తుంది. అందుకే ప్రతి 24 గంటల్ని నీకు ఉపయోగపడేలా చేసుకో. అంతేగాని రోజుకి 10-12 గంటలు నిద్రపోతూ 6-7 గంటలు ఫోన్ లో రీల్స్ చూసుకుంటూ కాలం గడిపేద్దాం అనుకుంటే మాత్రం మర్చిపోండి. సక్సెస్ అవ్వాలని మర్చిపోండి. సక్సెస్ కాదు కదా, కనీసం ఇంట్లో వాళ్ళ చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేక లోపల కుల్లి ఆ బాధతో చస్తూ బ్రతకాల్సి ఉంటుంది ఫ్యూచర్ లో. దేవుడా, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కర్మ నాకు రాకూడదు అని అనుకుంటే మీ దగ్గర ఉన్న 24 గంటల్ని సక్రమంగా వినియోగించుకోండి. కేవలం ఒక్క రాత్రిలో ఎవరి జీవితాలు మారిపోవు. ఎన్నో రాత్రులు పడే కష్టాలని తట్టుకుంటూ ఓపికతో, ప్రయత్నం ఆపకుండా కాన్ఫిడెన్స్ తో ఉంటేనే వస్తుంది గెలుపు. కొంతసేపు కళ్ళు మూసుకొని మీ ఒక్క రోజులో చేసే పనులు మొత్తం రాసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆ టైం టేబుల్ లో పనికిరాని పనులుంటే వాటిని తీసేయండి, వాటిని డిలీట్ చేసేయండి. అప్పుడు ఆ డిలీట్ చేసిన టైం మీకు సేవ్ అవుతుంది కాబట్టి అదే టైం ని మళ్ళీ మీకు యూజ్ అవ్వేలా మార్చుకోండి. ఇలా వయసులో ఉన్న వాళ్ళు చేస్తే రాబోయే 5 సంవత్సరాల్లో మీరు కోరుకున్న సక్సెస్, మీరు కంటున్న కలలు, మీ ఇంట్లో వాళ్ళు మీ మీద పెట్టుకున్న నమ్మకం మొత్తం నెరవేరుతుంది. ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా, జీవితంలో చాలా యూజ్ అవుతుంది, గుర్తు పెట్టుకోండి. ఏ టైం నైతే ఇవాళ మీరు పాడు చేసుకుంటున్నారో రేపు అదే టైం కోసం చాలా బాధపడతారు, అనవసరంగా యూజ్ చేసుకోలేకపోయాను అని. అలాగే ఏ మనిషి అయినా మీ దగ్గర డబ్బు ఉంటేనే కలుస్తాడు, డబ్బు ఉంటేనే మీరు గుర్తొస్తారు, డబ్బు ఉంటేనే మిమ్మల్ని ప్రేమిస్తాడు. ఈ వీడియో మీకు లైఫ్ లో ఎంతో కొంత కాన్ఫిడెన్స్ ఇస్తుందని నాకు గట్టి నమ్మకం. అలాగే మీలాగా సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళకి మన ఈ వీడియో చేరుకోవాలంటే లైక్ చేసి కమెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా నాకు తెలియపించండి. మళ్ళీ ఇలాంటి ఇంకో మంచి వీడియో కలుద్దాం. అండ్ మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.